నా పేరు తడగొడ శ్రీనివాసు, మాది రేవేలి గ్రామం, చొప్పాడి మండలం. అయితే నేను ఒక 20 గుంట మొబైల్ నెంబర్, నా మొబైల్ నెంబర్ 9949490316. నేను ఒక 20 గుంటల్లో వెజిటేబుల్ పెట్టిన, ఒక 3 గుంటలు బీర, ఒక 4 గుంటలంతా టమాటా, ఒక 4-5 గుంటలంతా మిర్చి, ఒక 4 గుంటలంతా బెండ పెట్టిన. దీనికి ఇప్పుడు ఫస్ట్ నాకు అనుభవం లేకుండే, ఫస్ట్ నేను డ్రిప్ పెట్టిన ఈ సంవత్సరమే. ఈ డ్రిప్ ద్వారా ఏ మందు ఎక్కియాలని నేను మాకు అందుబాటులో సంతోష్ ఫర్టిలైజర్, మేము ఎప్పటి నుండో అందులో తీసుకుంటాం, మాకు నమ్మకమైన ఫర్టిలైజర్ అది. మేము ఆయన దగ్గర పోయి అడిగేసరికి ఈ అడ్వాన్స్ కంపెనీ వాళ్ళు సోయిల్ కాట్ అనే మందు, సాయిల్ కాట్ అనే మందు ఆ సార్ అక్కడ ఉన్నాడు. ఉంటే నేను పోయి మా ప్రభాకర్ రెడ్డి సార్ని అడిగిన, సార్ పటేలమ్మకు ఇట్లా నేను డ్రిప్ వేసి వెజిటేబుల్ పెట్టిన, దానికి ఫస్ట్ స్టాప్ ఏ మంది ఎక్కియాలి, నాకు అనుభవం లేదు ఈ సంవత్సరం అని అంటే, అరే వీళ్ళు వచ్చిండ్రా, వీళ్ళను అడుగు, వీళ్ళు చెప్తారు, వీళ్ళ దగ్గర ఇట్లా అడుగు మందు డిఏపికి సంబంధించింది ఉన్నది వాళ్ళు చెప్తారని సరికి నేను ఈ సార్ని అడిగిన, సార్ మీ పేరు తెలియదు, నా పేరు ప్రసాదరావు సార్ని అడిగితే, బాబు నువ్వు ఈ మందేకి వెజిటేబుల్ మంచిగా ఉంటుంది, నువ్వు ఎలాంటి మందేకియకు, నా మాటను, నీకు ఒక వారం రోజుల్లో రిజల్ట్ వస్తుంది, నువ్వు కంపల్సరీ తీసుకుపోయి వాడమని చెప్పేసరికి నేను మా ప్రభాకర్ రెడ్డి సార్, మా సంతోష్ రెడ్డి సార్ని అడిగిన. సార్ రైట్ సార్, మీరు సాయిల్ కోట్ వాడారు కదా సార్, అది మీరు ఏ కూరగాయ చెట్లకు వాడారు? నేను మిర్చి అండ్ బెండ, బీర, టమాటా పెట్టిన సార్, కొంచెం ఇంత ఒక చిక్కుడు పెట్టిన. ఓకే ఓకే, అది కలిసి ఒకటే డ్రిప్ ఉన్నది. ఓకే సార్, అది వాడక ముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు వాడిన తర్వాత ఏ విధంగా ఉండే, మీ అభిప్రాయం చెప్పండి. వాడక ముందు మంచిగా లేకుండా, నేను ఇంతవరకు ఏ మందు కూడా మన కాంప్లెక్స్ ఎరువులు ఇంతవరకు ఏ మందు కూడా వేయలేదు, కానీ అంత మంచిగా లేకుండే, ఇక తీసేసి పొలం చేస్తాను అనుకునేసరికి ఇగో ఈ మందు నాకు మా సంతోష్ ఫర్టిలైజర్లో ఈ సాయిల్ కోట్ ఈ సార్ చెప్పిన తర్వాత ఆ మందు తీసుకొచ్చి ఎక్కించినాక 9 రోజులకే దాని రిజల్ట్ మంచిగా ఉన్నది సార్, వెరైటీ ఉంది సార్, చాలా బాగుంది, సంతోషం నాకు సార్. అంటే అంత బాగున్నాయి సార్, ఇలా మేము అబద్ధం ఆడితే ఏం లేదు, ఇదే ఫస్ట్ సార్ నేను ఎక్కించు సార్ మందు. అయితే వారి సూచన ఏంటంటే బీర చెట్లకు ఎక్కించిండు, మరియు టమాటా చెట్లకు కూడా నేను చూపిస్తానండి. ఇది వాడక ముందు ఎలా ఉండే సార్ టమాటా చెట్లు? వాడక ముందు ఏం లేకుండే, చనిపోయినాయి, ఇప్పుడు కూడా కొన్ని చనిపోయినాయి, ఇప్పుడు కూడా అంతా బాగా లేవు అండి, ఇప్పుడు కూడా ఆడోడు చనిపోతుంది. ఇవి ఎక్కించినాక ఇక కొన్ని మంచిగా కవర్ అయినాయి, మంచి ఎగురుతోని మంచిగా బ్రహ్మాండంగా వేర్నాడు వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఇక నేను తవ్వుతున్నా, అది రైతు పర్మిషన్ తీసుకోకుండా, చాలా బాగుంటుంది సార్. అది కూడా మళ్ళా మిర్చి కూడా చూడొచ్చు మీరు, ఇవి మిర్చి 10 గుంటలనా, ఇది ఎన్ని గుంటలే మిర్చి? ఇది ఒక 4 గుంటలు అయితే, 4-5 గుంటలు అవుతాయట. అది అంతకుముందు ఎలా ఉండే సార్ ఈ మిర్చి? అంతకుముందు మంచిగా లేకుండే, అన్ని చనిపోయినట్టు అయింది సార్. ఇక దీన్ని స్ప్రే చేయలే ఇంతవరకు కూడా, ఎక్కించినాకనే మంచిగా కవర్ అయింది. ఎలాంటి పురుగు మందు కూడా మీరు స్ప్రే వాళ్ళే ముడత మందు వాళ్ళు ఇంతవరకు ఏది కూడా స్ప్రే చేయలే. అయితే రేపు చేస్తా అయ్యాలి, ఓన్లీ సంత దగ్గర ఓన్లీ సాయిల్ కోట్ ఇటు చూపండి సార్, ఓన్లీ సాయిల్ కోట్ వాడడం వల్లనే మీరు బాగుందంటారా? బాగుంది, ముడత కూడా లేదు, కానీ ఎక్కడన్నా ఒకటికి జెమిని వైరస్ వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఇది చాలా బ్రహ్మాండంగా పని చేసింది. మీకు అందుకే సార్ మీకు కూడా ఫోన్ చేసి చెప్పాను సార్, మంచిగా పని చేసిందని. సరే, అంటే రైతు అంటే మీరు మీ అభిప్రాయం తోటి రైతులకు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? చెప్తాను సార్, మంచిగా ఉంది ఇది రిజల్ట్, సాయిల్ కోట్ ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వేరే అబ్బాయి కూడా పెట్టింది సార్ అక్కడ, ఒక 30 గుంటలు అయితే వెజిటేబుల్. ఓకే, ఆయన కూడా చెప్తా, ఆయన ఇంకా ఎక్కలేదు, ఆయన ఇప్పుడే స్టార్ట్. ముందు ఏమైనా ఫర్టిలైజర్ వాడారా సార్ దీనికి? లేదు, వాడలేదు సార్. ఎలాంటి ఫర్టిలైజర్? ఏంటంటే పెంట పోసిన అడుగునా. ఓకే, పెంట పోసిన ఫర్టిలైజర్ వరకు అయితే ఏది ఎక్కలేదు, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఏది ఎక్కించడం తెలియదు. అందుకే షాప్ పోతే మా ప్రభాకర్ రెడ్డి సార్ చెప్తారని షాప్ పోయేసరికి ఇచ్చిన బ్రహ్మాండంగా పనిచేసేది సార్. డెవలప్మెంట్ ఎంత పర్సెంట్ అయి ఉంటుంది? వాడినాక మాత్రం చూడండి సార్ ఎంత మంచి చేసినాయి అంటే, కొంచెం గాలి పెట్టి అది వేరు, దాని వేరు, చెట్టు ఎదగడం చెట్టు చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు అదంతా నేను ఫర్టిలైజర్ ఏదేలేదు సార్, ఓన్లీ పెంట పోసిన, ఇట్లా పూజలు పడి ఈ పూజలలో పెంట పోసి ఒక డ్రిప్ పైప్ వేసి పెట్టిన. ఒకసారి కొత్త కదా తెలియక ఒక సీట్ వేసి పెట్టిన, 2000 పెట్టి ఒక సీట్ వచ్చే మళ్ళీ మిర్చి పెట్టిన. ఓకే, శ్రీనివాస్ గారు, మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఫర్టిలైజర్ వాడకుండా కూడా చెట్లు ఈ విధంగా డెవలప్ అయినాయి అంటారు. అంతకుముందు చెట్లు చనిపోయి ఉంటుంటే కొద్దిగా చచ్చిపోయే మూమెంట్లో ఏం చేసామంటే చెట్లు చనిపోతున్నాయి సార్ అంటే, మా యొక్క RSM గారు తెలంగాణ ఇన్ఛార్జి
కృష్ణారావు గారు వచ్చారు ఆ రోజు. సార్ వాళ్ళ సంతోషపట్ల గారు ప్రభాకర్ రెడ్డి సారు అండ్ వాళ్ళ అబ్బాయి సంతోష్ గారి సమక్షంలో వీరి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇచ్చి 8 days అయింది సార్ వాళ్ళకు. అయితే నాకు ఫోన్ చేసి సార్ మీరు రండి వచ్చి మా తోట చూడు అన్నారు. చాలా చాలా మేము ఫర్టిలైజర్ కూడా 50% తగ్గించుకోమని చెప్తున్నాం రైతులను. రైతు యొక్క అభిప్రాయం శ్రీనివాస్ గారు అభిప్రాయం అయితే మనకు చెప్పాడు. రేవెల్లి గ్రామం, మండలం వచ్చేసి చొప్పదండి మండలం, డిస్టిక్ కరీంనగర్. వారి యొక్క అభిప్రాయం మనం తీసుకున్నాం. ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు, చాలా చాలా థ్యాంక్స్.